నమస్తే. నేను మిస్సు గాసిప్ కుకింగ్ నుండి. ఇవాళ మనం ఇన్స్టెంట్ తందూరి చికెన్ ఎట్లా చేసుకోవాలో లెగ్ పీస్ చూద్దాము. ఇన్స్టెంట్ ఏంటంటే వర్షం పడుతుందబ్బా, జర బర్దాస్త్ చేసుకోండి. బడా బడా సప్పుడు వస్తుంది, వర్షం పడుతుంది బయట. ఇప్పుడే వచ్చిన డ్యూటీకి వెళ్ళి ఇంత ముందుకు మా ఇంటి ఆయనకు ఆకలి అవుతుందంట. ఇక సరే అనేసి ఆ మేరీల్యాండ్ చికెన్ లెగ్ పీస్ తీసి ఫ్రీజర్లోకి వెళ్ళి చేస్తున్నా. ఇన్స్టెంట్ ఇది. అసలైతే తందూరి చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టి దానికి కటంగం అన్నీ చేస్తారు. కానీ నేను మీకు ఇన్స్టెంట్ ఎట్లా చేయాలన్నది చూపిస్తా. ఇక ఏమేమి తీసుకున్నా అనేది చూడండి. ఇక చెప్తా. పెరుగు 2 చెంచాలు పెరుగు, సగం చెంచాడు ధనియాల పొడి, ఆ ఫుడ్ కలర్ వచ్చేసేసి ఒక 2 పించులు ఫుడ్ కలర్, సాఫ్రాన్ కలర్ దొరుకుతుంది కదా, $2 అది, ఆ కోల్స్లా అది 2 పించుల సాఫ్రాన్ పౌడరు, కొంచెము జింజర్ గార్లిక్ పౌడర్ వేసిన, ఒక 1/4 స్పూన్ జింజర్ పౌడర్, 1/4 స్పూను గార్లిక్ పౌడరు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూను, 2 కలిపేసి, ఎక్కువ వేయకండి. అయితే 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి వేసుకోండి. ఒకటే మేరీల్యాండ్ లెగ్ కదా. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పుదీనా వచ్చేసి డ్రై పుదీనా కూడా కోల్స్లో దొరుకుతుంది కదా, ₹2 ప్యాకెట్ ఎండింది. అయితే ఆ పుదీనా వచ్చేసేసి 1 స్పూను పుదీనా వేసుకొని తందూరి పౌడర్ దొరుకుతుంది కదా, తందూరి మసాలా ప్యాకెట్, అది వచ్చేసి తందూరి మసాలా ప్యాకెట్ వచ్చేసి 2 చెంచాలు వేసుకొనేసేసి నిమ్మకాయ రసం వచ్చేసి 1 చెంచా వేసి మంచి కలపండి. ఇక కలిపిర్రా, ఇది జబర్దస్త్ కలపండి. ఉప్పు వచ్చేసేసి 1/2 స్పూను ఉప్పు వేసిన, 1/2 కూడా వేయలేదబ్బా, ఇంకా తక్కువనే వేసిన. ఇక మీరు వేసుకోండి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు. మీకు రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ వేసుకోండి, కొంచెము ఆరెంజ్ మిక్స్ కలర్ కావాలంటే ఆరెంజ్ మిక్స్ కలర్ వేసుకోండి. ఇక చికెన్ చూపిస్తే ఏం చేసిన చికెన్ కథ. మేరీల్యాండ్ లెగ్ తీసుకొనేసేసి ఒక 2 చెంచాలు నూనె పోసేసి ఈ మేరీల్యాండ్ లెగ్ని అటు ఇటు ఒక 5 నిమిషాలు మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇక మన తందూరి మసాలా ఉంది కదా, ఇక దీనికి మంచిగా వాందాం. ఇక దీనికి మంచిగా ఇక పెయింట్ వేద్దాం. ఇక అమ్మ ఇది ఇన్స్టెంట్ అమ్మ, దీనికి ఏమన్నా అనగలరు, ఇదేం తందూరి చికెన్ అని. అప్పుడప్పుడు ఇక మరి బయట దేశాలలో ఉంటామమ్మా, మనకి ఏడ దొరుకుతుంది చెప్పు. ఆ ఇండియాలో అంటే దాబాల పొంటి హోటళ్ళ పొంటి పోతాము, తెచ్చుకుంటాం, తింటాం. ఈడంతా దరిద్రంగానే చేస్తాడు, ఎవడు చూడు మంచిగా చేయడు. ఇక ఏంటంటే ఇక ఏ పిఆర్ల కోసము వాటి కోసము ఈడ హోటళ్ళు నడిపిస్తారు, రెస్టారెంట్లు నడిపిస్తారు. కానేసేసి ఎవడిడ అథెంటిక్గా ఎవడు చెయ్యడు. సో ఇది ఇన్స్టెంట్ అమ్మ, ఏం లేదు, ఇది ఇన్స్టెంట్. బ్రష్ కొట్టిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేయండి, మలపండి. చలో దీన్ని మలిపిర్రా, దీన్ని మళ్ళీ బ్రష్ కొట్టండి. అమ్మ ఇది నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అమ్మ, ఇది ఎవరి ధర చీటింగ్ కొట్టింది కాదు, ఎవరి ధర చేసింది కాదు. ఎందుకంటే ఇది మా ఇంటి ఆయనకు ఆకలి అవుతుందంట బాగా. ఇక పొద్దుగాల నుంచి బాగా వర్షంలో పని కూడా చేసిండులే. ఇక అయితే ఇక ఎంతున్నా కానీ కూడా ఇక చూడు, మన ఇంటి ఆయనకు ఆకలి అవుతుందంటే ఇక మనం చూసుకుంటూ ఊపుతాం. అది చెప్పు, ఎంత మనం అలసిపోయినా ఎంత చేసినా కానీ కూడా ఇక మన తెలుగు కల్చరు అయితే ఇక ఇంటోళ్ళు ముందు మనం తర్వాత, మనం తినుడు మనం చేసుడు అంతా మనది తర్వాత. ముందు మన ఇంటోళ్ళు మంచిగా ఉండరా లేదా అన్నది ముందు మనం చూడాలి. అయితే దీన్ని మంచిగా దీనికి పెయింట్ కొట్టిన, మేకప్ వేసిన, దీనికి తందూరి చికెన్ మేకప్ వేసి ఇక దీన్ని ఒక 3 నిమిషాలు ఇటు ఫ్రై చేస్తా. ఆగండి, 3 నిమిషాలు ఇటు 3 నిమిషాలు అటు జర ఫ్రై మంచిగా చేసుకోండి. ఇక దీనికి పెయింట్ కొడుతూనే ఉండండి అమ్మా తమ్ముడు, జర పెయింట్ కొడుతూనే ఉండు. ఎందుకంటే 2 చెంచాలు పెరుగు వేసుకున్నాం కదా, మన దగ్గర మంచిగానే ఉంది పెరుగు జబర్దస్త్గా. ఇక లేదు అది ఇది అన్నట్టుగా అయితే ఏం లేదు, పరిశాను ఉంది మన దగ్గర పెరుగు మసాలా. సో దీనికి మంచిగా బ్రష్ వచ్చినామా, ఇక ఒక 3 నిమిషాలు అటు సైడ్ ఉడకనియండి. ఇది ఆల్రెడీ నేను దీనికి మసాలా పెట్టకముందుకు దీన్ని ఇటు అటు ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నా, మీడియం టు లో ఫ్లేమ్ మీద.
ఏమో వర్షం చూడండి అమ్మో, ఎంత వర్షం పడి పాడవుతుంది ఈడ. మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసేసి మొత్తము ఎంత గలీజు నీళ్ళు అయిపోయినాయమ్మా మా స్విమ్మింగ్ పూల్లో. మా ఇంటి ఆయన ఎప్పుడు సాఫ్ చేస్తాడో, మేము ఎప్పుడు ఈత కొడతామో అందులో. మా స్విమ్మింగ్ పూల్ మొత్తం నాశనం అయిపోయింది. గది బౌండరీ పెట్టినాం చూడు మా స్విమ్మింగ్ పూల్కి. మస్తు వర్షం పడుతుంది, డమడమా డమడమా సప్పుళ్ళు వస్తున్నాయి. గదేందో ఏమో ఈడ ఆస్ట్రేలియాలో వీకెండ్ అయితే వర్షం పడుతుంది. ఆ వీక్ డేస్లో మనం కొలువు చేసేటప్పుడు ఒక్క వర్షం పడదే నా ఏం లేదు. వీకెండ్ వచ్చింది జర మంచిగా సంతోషంగా ఆగింత తిని బయట తిరుగుదాం, చేద్దాం, ఏమన్నా షాపింగ్ చేసుకుందాం అంటే వర్షం పడుతుంది. ఇది మాత్రం పక్కా, ఇది ఆస్ట్రేలియాలో ఎవరన్నా అడగండి వాళ్ళు చెప్తారు అవును కరెక్ట్ అని. ఎయిర్ ఫ్రైయర్లో పంకిన్ను పొటాటో, గుమ్మడికాయను ఆలుగడ్డ రెండు ఎయిర్ ఫ్రైయర్లో ఒక 15 నిమిషాలు మంచిగా రోస్ట్ చేసుకున్నా. ఇక దీని నువ్వు ఉండమ్మా, నిన్ను ఇప్పుడు కూడా పెడతలేరు జరాగాడ. ఒక 3 నిమిషాలు అటు సైడ్ చేసిన, మళ్ళీ 3 నిమిషాలు మలిపిన. ఇక అట్లా 3 నిమిషాల కింద మలుపుకుంటా ఒక 3 సార్లు చేయండి. ఒక 15 మినిట్స్ కాదు అమ్మో, నా లెక్కలు సంకనాకినాయి అమ్మ. 3 ప్లస్ ఫస్ట్ 3 నిమిషాలు అయితే అదొక 6 లెక్కేసుకుందాం. ఎస్టిమేషన్ చేసుకుందాం. అదొక 6 మినిట్సా. ఫస్ట్ స్టార్టింగ్ ఏం లేకుండా ఉత్తగానే ఇటు 3 నిమిషాలు అటు 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మసాలా పెట్టిన తర్వాత ఇటు 3 నిమిషాలు అటు 3 నిమిషాల కింద 3 సార్లు ఫ్లిప్ చేసుకోండి. అంటే టోటలీ 9 మినిట్స్ ప్లస్ అది ఒక 6 మినిట్స్ 15 మినిట్స్ అనుకోండి. ఒక కాలు చికెన్ కాలు చేయనీకి అనేసి. ఇక అందులో అయితే ఇక గుమ్మడికాయ అదే రోస్ట్ పొటాటోను రోస్ట్ పంకిన్ అయితే చేసేసిన. ఇక మా ఆయన ఆవురమని ఉన్నాడమ్మా ఆకలి మీద పాపము. ఇక జల్దీ అయితే చేస్తా. ఇప్పుడు మంచిగా అవుతుంది. ఒక 3 సార్లు అటు ఇటు 2 సార్లు ఫ్లిప్ చేసేసిన. ఇక 3వసారి ఏం చేసిన అంటే కొంచెం కోపల వేడి నీళ్ళు పోసేసి ఇడ పెట్టేసేసి జర కొంచెం మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాలు లాస్ట్ 3 నిమిషాలు పెట్టి చేసుకున్నాం అనుకో, జర లోపల ఉడకకుండా అని కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇక దాని తర్వాత మీకు స్టవ్ మంటది ఉందనంటే దాని మీద ఒకసారి అటు ఇటు కాల్చుకోరు అనుకో, జర కొంచెం బార్బిక్యూ ఫ్లేవరు జర మంచిగా అట్లా వస్తుంది. లేదు ఇక మాకు లేదమ్మా అవన్నీ, మేము ఇక అమెరికాలో ఉంటాం, ఆస్ట్రేలియాలో ఉంటాం, లండన్లో ఉంటాం, న్యూజిలాండ్లో ఉంటాం అని అన్నారు అనుకో, ఇక మరి ఇక గిదే చేసుకోవాలి. ఇక మనం ఇక గంతే. ఇక సరే ఇక మళ్ళీ ఇప్పుడు చూపిస్తా ఇది మొత్తం అయినాక. ఇగో ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. సో ప్లేటింగ్ చేసుకున్నాం. ఇది ఏంటంటే పొటాటో ఆలుగడ్డ రోస్ట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో, అదేమో గుమ్మడికాయ పంకిన్ రోస్ట్ చేసుకున్నా. ఇది వచ్చేసి జరింత సలాడ్ ఉండే ఫ్రిడ్జ్లో అది పెట్టిన. దీని కాలు ఇరిగి పాడైంది, మొత్తంకే ఫ్రాక్చర్ అయింది కాలు పాడు అయితే. ఇక జరింత బటర్ వేద్దాం, బటర్ వేసి పాందాం, జర మంచిగా మెరుస్తుంది బటర్ వేస్తే. ఇంకోటి వచ్చిందంటే జర రుచి కూడా మంచిగా ఉంటుంది బటర్కి. సో జర కొంచెం బటర్ వేసేసి ఇక బ్రష్ ఉంది కానీ వేసేసి ఇప్పుడు ఉడగడుగుతాడు. జర మంచిగా బటర్ రుద్దుకొని ఒక ఫుల్ చెంచా బటర్ రుద్దుతున్నా. జర టేస్ట్ మంచిగా ఉంటుంది అబ్బా. ఇగో తినేది ఎట్లాగో తింటున్నాం, సచ్చేది ఎట్లాగో సచ్చేది. ఇక గిది లేదు గది లేదు, అమ్మో గంత నూనె పోసింది, గీ బటర్ వేసింది, గది ఇది తోలు అన్నీ. ఇక దేవుడు ఎరుగు. మనం చిన్నగా ఉన్నప్పుడు బర్రె పాలని అవని ఇవని మంచి అన్నీ ఆర్గానిక్గా దొరికాయి. గిడి ఏడ దొరుకుతాయి అబ్బా, అవన్నీ దొరకవు. సో అన్నీ ఫ్రోజను, ఫ్రీజరు, వారం వండుకొని తింటాము. ఇక అయితే ఇది మంచిగా బటర్ వామినామా, ఇది అయిపోయిందా. ఇక దాని తర్వాత ఈ పంకిను ప్లస్ ఎయిర్ ఫ్రైయర్ బంద్ చేయని ఈ పంకిను ఈ పొటాటో మీద కొంచెం చికెన్ సాల్ట్ చల్లుకుందాం. మంచిగా ఉంటుంది చికెన్ సాల్ట్. కొద్దిగంత మన చికెన్కి కూడా కొద్దిగంత వేద్దాం, అట్లా పైకి మంచిగా ఉంటుంది. సో ఇది అయిపోయిందా. ఇక మా ఆయనను పిలిచేసి జర ఒక కోకో అది ఇడ్లీ పిండి, ఇక ఇడ్లీలు చేసుకుంటా. ఇక గుమ్మడికాయ కూడా కోసిన సాంబార్ చేద్దామని. ఇక చేస్తానో చేయనో దేవుడు ఎరుగు. కానీ ఇక ఎప్పుడన్నా ఈ చికెన్ సాల్ట్ ఎట్లా చేయాలంటే కామెంట్ కొట్టండి, చికెన్ సాల్ట్ చూపిస్తాం మీకు ఎట్లా చేస్తారన్నది. ఇక ఒక కోకు, ఇక చికెను రెడీ టు ఈట్ చికెను, తందూరి చికెన్, ఆలుగడ్డలు,
గుమ్మడికాయ జరింత సలాడ్. ఇక మా ఓనికి పిలిచి పెడతా, జర ఆగండి. వస్తున్నా జర ఆగు. నువ్వు ఆవురుమని ఉన్నావు. తిననైతే దీని జరింతవా. ఈ వాటర్ మిలన్ కూడా పెట్టిన, అది దీన్ని ఏమంటారో పుచ్చకాయో ఏమో అంటారు కదా, పిచ్చకాయ నాకు తెలుగు సంకనాకిందిలే. కానీ గిది వాటర్ మిలన్ కూడా పెట్టిన. ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసిన, పుసుకున ఏమన్నా దొడిగిడి పెట్టిందంటే ఎవడు పెట్టుకున్న పర్షాను. ఆ వాటర్ మిలన్ పెడితే కడుపులో చల్లబడుతుంది కదా. ముందే తెల్లైనా మా ఇంటి ఆయన. ఎట్లుంది, బాగుందా అమ్మ? ఎంత నల్లి లెక్క ఊపుతున్నావు నాయన, తల బాగా ఊపుతున్నావు తల. టీకే చూడు, బాగానే ఉందంట అమ్మ. మంచిగా తింటుండు, జరింత వారేసుకున్నాడు కూడా. అమ్మ ఏం చేయాలమ్మా ఈ మనిషితోని, నేను ఎవరు కనబడితే అంతో ముచ్చట పెడతాడు గంటలు మనిషి. ఇక సరే, ఇక మనది అయిపోయింది కథ. ఇక పోతున్నా నేను. నేను కూడా జరింత ఇడ్లీలు చేసుకొని తింటే ఆకలి బాగా అవుతుందబ్బా. ఓకే ఆండ్రూ, నమస్తే ఆండ్రూ. నమస్తే. ఓకే బాబా, ఐ లవ్ యూ ఆల్ ఫ్రమ్ గాసిప్ కుకింగ్ ఫ్రమ్ యుఎస్.